బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్కాపురం కేంద్రంగా ఆవిర్భవించిన కొత్త జిల్లాలో సీఎం చంద్రబాబు తొలిసారిగా ఇవాళ పర్యటించనున్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు వస్తుండటంతో ప్రత్యేక నిధులతో పాటు వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తొలిత పెద్ద దోర్నాల మండలం కొత్తూరు వద్ద సొరంగాలను సీఎం పరిశీలించారు. అనంతరం గంటవానిపల్లి గ్రామ సమీపంలో 450 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:15 మార్కాపురం చేరుకుని మార్కాపురం తర్లుపాడు రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి సాయంత్రం 4:40 హెలికాప్టర్లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. పర్యటనలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతారావు ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతారావు, చెప్పండి. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారి వస్తున్నందున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాగా మార్కాపురం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో పనులు మరింత వేగవంతం చేసి అభివృద్ధి చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. సీఎం రాకతో కొత్త జిల్లాపై వరాల జల్లు కురుస్తాయని అక్కడ ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవాలి. సొరంగాల నుంచి నల్లమల సాగర్ జలాశయానికి నీటిని తీసుకెళ్లే ఫీడర్ కాలువ పనులైతే సీఎం చంద్రబాబు శంకుస్థాపన అయితే చేయనున్నారు. అయితే సొరంగాల వద్ద పనితీరు పరిశీలించి గంటవానిపల్లిలో శిలాఫలకం ఆవిష్కరించే పరిస్థితి ఉంది. అయితే మార్కాపురం జిల్లా ఆవిర్భావం అనంతరం సీఎం చంద్రబాబును మార్కాపురం పర్యటనకు తీసుకొచ్చేందుకు పలు సందర్భాల్లో ఉమ్మడి ప్రకాశానికి సంబంధించిన ప్రతినిధులు ప్రయత్నించే పరిస్థితి ఉంది. అయితే సీఎం వేరు పర్యటనలో బిజీగా ఉండటం, అలాగే అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో సాధ్యం కాలేదని, అలాగే ప్రాజెక్టుల పర్యటన చేపడుతున్నందున వెలిగొండ పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాగా ప్రకటించిన విషయాన్ని అయితే ఘనంగా చాటుకోవాలని అయితే పరిస్థితి ఉంది. అయితే ఈ ఏర్పాట్లను అయితే ఇక్కడ జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు అయితేమి, అలాగే శివరామరెడ్డి సబ్ కలెక్టర్ అయితేమి, అలాగే ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు దోర్నాల మండలం గంటవాని పాలెం వద్ద ఉన్న పరిస్థితి సీఎం కార్యక్రమ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి పేడర్ కాలువ వరకు బీటీ నిర్మాణం ఆర్ఎండ్బి అధికారులు చేపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే సీఎం కార్యక్రమ పర్యవేక్షణకు బందోబస్తు అంటే సభాస్థలం వద్ద ఏర్పాట్లు, అలాగే వాహనాల పార్కింగ్, తాగునీటికి వసతికి సంబంధించిన పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులకు అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కలెక్టర్ రాజాబాబు బాధ్యతలు అయితే అప్పగించిన పరిస్థితి ఉంది, అధికారులకు అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు జాగ్రత్తగా నిర్వహించాల్సిన ఆదేశాలు అయితే ఇప్పటికైతే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం కార్యక్రమం ప్రజావేదిక పేరుతో పబ్లిక్ మీటింగ్ కూడా జరిగే అవసరం అయితే ఉందని, దానికి కూడా తగు ఏర్పాట్లు అయితే చేస్తున్నారని తెలుస్తుంది. హరీష్. ఓకే కాంతారావు, అలాగే చంద్రబాబు నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యంగా ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది? అయితే కొత్త జిల్లాగా ఏర్పడిన మార్కాపురానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న వెలిగొండ ప్రాజెక్టు మీదే ప్రత్యేక దృష్టి అయితే కేంద్రీకరించిన పరిస్థితి ఉంది. అయితే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా అక్కడ నీటి వసతులు త్వరలో జూన్ మాసం కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ ఉన్న ప్రజలకు తాగునీటి అవసరాలు కానీ, అలాగే సాగునీటి అవసరాలు అయితే తీర్చే పరిస్థితి ఉంది. అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా అక్కడ ప్రకటించే అవసరం అయితే ఉంది. ఇప్పటికే మార్కాపురం జిల్లాకు సంబంధించి కనిగిరి ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ కాంతారావు.